నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక. పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన లీగల్ మెట్రాలజీ అధికారులు. తూకాలలో మోసాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు. బోస్ రోడ్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టిన పురపాలక సంఘం. శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. కోగంటి శివయ్య హైస్కూల్లో విద్యార్థులకు వంట గ్యాస్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంట గ్యాస్ వినియోగంలో వినియోగదారులకు మరింత మెలకువలను తెలియజేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సూచనల మేరకు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కోగంటి శివయ్య హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి అధ్యక్షతన శ్రీ సత్యనారాయణ ఇండియన్ గ్యాస్ ఎంటర్ప్రైజెస్ వారు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో IOCL కంపెనీ వారు డిజిటల్ వీడియో ద్వారా వంట గ్యాస్ వినియోగంలో మెలకువలను తెలియజేశారు. శ్రీ సత్యనారాయణ ఇండియన్ గ్యాస్ ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు వంట గ్యాస్ వినియోగంలో తగు సూచనలు చేశారు. గౌరవ అతిథులుగా పాల్గొన్న గుడివాడ ANR కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ పావులూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సత్యనారాయణ ఇండియన్ గ్యాస్ కంపెనీ సిబ్బంది మాధవీలత, జేమ్స్, జయరావ్, ప్రదీప్, ఖాదర్ బాషా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తం మీద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు 1,00,000 మంది ప్రజలకి సేఫ్టీ క్లినిక్, గ్యాసు వినియోగంలో అవలంబించవలసినటువంటి సేఫ్టీ క్లినిక్స్ చెప్పాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయబడింది. ఈ కార్యక్రమం అచ్చంగా మా కార్పొరేషన్ వారు స్కూల్స్లోనే పెట్టండి. స్కూల్స్లోనే అయితే గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు, విని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడానికి వీలవుతుంది. దానివల్ల మనం భవిష్యత్తులో మనకు ఉపయోగం ఉంటుంది. సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. ప్రమాదాలు జరుగుతున్నాయి, దాన్ని నివారించాల్సిన బాధ్యత మనకు ఉన్నది కాబట్టి దాని గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మేము అట్లానే స్కూల్స్లోనే పెట్టాలనేటువంటి నిబంధన పెట్టారు. ఆ నిబంధన ప్రకారమే రాజారెడ్డి గారిని వచ్చి అడిగితే ఆయన వెంటనే మీకు పూర్తి కోఆపరేషన్ ఇస్తాను, మీరు పెట్టుకోండి అని చెప్పారు. మా మిత్రులు దువ్వూరు శ్రీనివాసరావు గారితో కూడా కలిసి మాట్లాడి ఈ కార్యక్రమం పెట్టాము. మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు చెప్పాలి, గ్లాసుని అంటే గ్యాస్ని ఎలా ఉపయోగించాలి, మనం ఏ రీతిగా ఉపయోగించాలి. కొంతమంది వంట అయిపోగానే రెగ్యులేటర్ దగ్గర ఆపేరు, అలాగే వెళ్ళిపోతుంటారు. ఒక్కోసారి ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందా లేదా? కాబట్టి ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులకి గుర్తు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలు వంట చేయడానికి ఇందాక మేడం గారు చెప్పినట్టు ఆడపిల్లలు కాదు ఇప్పుడు వంట చేస్తుంది మగపిల్లలు. ఎందుకంటే ఆడపిల్లలే మగపిల్లలు అయ్యారు, మగపిల్లలేమో ఆడపిల్లలు అయ్యారు. హెల్ప్ చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ అదే పనిగా చేయటం కాదే, నేను వండను అంటే ఆడపిల్ల మరి మళ్ళీ మీరు కూర్చొని చేయటం కాదు, వాళ్ళు చేయాలి, వాళ్ళకి మీరు కూడా సహాయం అందించాలి. తెనాలి పట్టణ 9, 10 వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది కొరత కారణంగా వార్డులో శానిటేషన్ నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని, దానిని పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా వార్డులో ప్రధాన రహదారుల్లో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారని, వాటిని కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలానే కుక్కల సమస్య అధికంగా ఉందని, వాటిని పట్టి పురపాలక సంఘ ఆధ్వర్యంలో కుక్కల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసి అందులో పట్టిన కుక్కలను ఉంచి వాటి యొక్క ఆలనా పాలన కూడా పురపాలక సంఘమే చూసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక తెలిపారు. అదేవిధంగా పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. 9, 10 వార్డులో శానిటేషన్ మీద రావడం జరిగింది.
ఈ వార్డులో వచ్చేసి శానిటేషన్ అనేది కొంచెం లోపంగానే ఉంది. త్వరలోనే అది కూడా పరిష్కరిస్తామని, అదే వర్కర్స్ సమస్య ఉంటానా కొంచెం లోపంగా ఉంది. ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అలానే ఈ వార్డుల్లో వచ్చేసి స్వీట్ బేకర్లు అడిగారు. గతంలో కూడా లెటర్లో ప్రజలు కూడా లెటర్ పెడతాం జరిగింది. త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కరిస్తామని, అలానే శానిటేషన్ కానివ్వండి, మేము ఎంతగా శానిటేషన్ మీద దృష్టి పెట్టామని మీ అందరికీ తెలిసిందే. మాతో పాటు మీ సహకారం అనేది కావాలి. ఈ కాలువల మీద ఎలాంటి వ్యర్థాలు అనేది వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే ఇంకా ఈ వార్డుల్లోకి వచ్చేసి కొన్ని మెయిన్ ఈ డ్రైన్స్ కానివ్వండి, రోడ్స్ కానీ చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. అవి కూడా త్వరలోనే పరిష్కరిస్తామని, అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది మా ఆశయం కూడా. అలానే కుక్కల మీద అనేది కుక్కల సమస్య అనేది రావటం జరిగింది. కౌన్సిల్లో కూడా కౌన్సిలర్లు అందరూ అడగటం జరిగింది. అలానే ఈ కుక్కల కేసు ఉంటాన ఈ కుక్కల సమస్య అనేది ఇప్పుడు దాకా కొంచెం ఆలోచించడం జరిగింది. కానీ ఈ కుక్కలు ప్రజల మీద దాడులు చేస్తున్నాయి కాబట్టి తీసుకెళ్ళి ఎక్కడన్నా షెడ్లో ఉంచి దాని ఆహారం కూడా మన మున్సిపాలిటీ తరఫునే మేము అందిస్తామని, అలానే ఈ కుక్కలను పట్టుకెళ్ళి ఏదైనా షెడ్ లాంటివి చూసి వాటిల్లో పెట్టి దాన్ని పోషిస్తామని, అలానే ఈ కుటుంబ నియంత్రణ కూడా త్వరలోనే కుక్కలకి చేపిస్తామని, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని. బుధవారం పట్టణంలో లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు. పండ్ల తూకంలో వ్యత్యాసం ఉందని ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జాయింట్ కంట్రోలర్ ఎంఎన్ఎస్ మాధురి ఆధ్వర్యంలో జిల్లాలోని 4 ఇన్స్పెక్టర్స్, 2 అసిస్టెంట్ కంట్రోలర్స్తో కూడిన బృందం పట్టణంలోని కూరగాయల మార్కెట్, పండ్ల దుకాణాలు, స్వీట్ షాప్, బేకరీలు, మెటల్ స్టోర్స్, తోపుడు బండ్ల వ్యాపారులపై తనిఖీలు నిర్వహించారు. తూకాలలో వ్యత్యాసాలు గుర్తించిన వారిపై కేసులు నమోదు చేశారు. తనిఖీలు విషయం తెలుసుకున్న కొందరు వ్యాపారులు వారి యొక్క కాటాలతో సహా బండ్లను, దుకాణాలను వదిలి పారిపోయారు. ఈ సందర్భంగా గుంటూరు జాయింట్ కంట్రోలర్ ఎంఎన్ఎస్ మాధురి మాట్లాడుతూ ఈ తనిఖీలలో మొత్తం 26 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా పండ్ల వ్యాపారుల వద్ద కేజీకి 200 గ్రాముల తూకం తక్కువ వస్తున్నట్లు గుర్తించామని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. మెకానిక్ వెయింగ్ మిషన్స్కు సంబంధించి 5 కేసులు, పండ్ల దుకాణంలో 3 కేసులు, మెటల్ స్టోర్స్ నందు 1 కేసు, స్వీట్ షాప్ నందు 2 కేసులు, ప్యాకింగ్ డిక్లరేషన్కు సంబంధించి మరో 2 కేసులు, ఎలక్ట్రానిక్ కాటాలకు సంబంధించి 14 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జ్యువెలరీ షాప్స్, కిరాణా షాప్స్ కూడా తనిఖీ చేయడం జరిగిందని, వాటిలో ఎటువంటి వ్యత్యాసాలను గుర్తించలేదని తెలిపారు. తక్కువ తూకాల వల్ల వినియోగదారుడు నష్టపోతున్నాడని, వ్యాపారులు వారి యొక్క ధోరణి మార్చుకొని వినియోగదారుడు నష్టపోకుండా వ్యాపారాలు జరుపుకోవాలని ఆమె సూచించారు. ఈ తనిఖీలలో గుంటూరు, పల్నాడు జిల్లాల సహాయ నియంత్రణ అధికారులు మరియు పరిశీలకులు కొండారెడ్డి, సునీల్ రాజ్, శేషసాయి, అల్లూరయ్య, శివశంకర్, జాన్సైదా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాల్లో ఉన్నటువంటి ఈ ఫ్రూట్ షాప్స్, స్వీట్ షాప్స్, బేకరీస్, తర్వాత మెటల్ స్టోర్స్ అంటే స్టీల్ షాప్స్, ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసాము. వెజిటబుల్ మార్కెట్ అదంతా కూడా చూసామండి. మొత్తం 26 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 26 కేసెస్లోనూ కూడా షార్ట్ పేమెంట్ కేసులన్నీ మేము నోటీస్ చేసినవి. ముఖ్యంగా ఫ్రూట్ వెండర్స్లో మేము షార్ట్ పేమెంట్ నోటీస్ చేసామండి కేసులు. మరి ఒక కేజీ వాళ్ళు కనుక ఫ్రూట్స్ కొన్నట్లయితే 200 గ్రామ్స్ వరకు షార్ట్ వస్తున్నాయండి. ముఖ్యంగా మాకు ఆన్ కంప్లైంట్ మేము ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కంప్లైంట్ మీద కూడా చూసినప్పుడు 200 గ్రామ్స్ ఒక కేజీకి 200 గ్రాములు అంటే వినియోగదారుడు చాలా నష్టపోతున్నాడు. అన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ వాళ్ళంతా తోపుడు బళ్ళు మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ చూసి వాళ్ళు అక్కడ వాటిని వదిలేసి పారిపోయారు. వెయింగ్ స్కేల్స్ తీసుకుని వెళ్ళిపోయారు. మాకు దొరికినంత వరకు మేము ప్రస్తుతం అయితే ఈ రోజున ఫ్రూట్ షాప్స్ మీద 3 కేసులు పెట్టామండి. మిగతా వాళ్ళు దొరకలేదు మాకు. మళ్ళీ ఇంకొక రోజు అయితే మేము ఖచ్చితంగా రేట్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళలో కూడా మార్పు రావాలి. కరెక్ట్గా వినియోగదారుడికి వాళ్ళు రేటు ఎక్కువ చెప్పుకుని అమ్ముకున్నా పర్వాలేదు తప్పించి రేటు తక్కువ చెప్పి తక్కువ తూకం ఇస్తా ఉండడం కరెక్ట్ కాదు. దానిలో కూడా వాళ్ళు మార్పు రావాలి. అలాగే మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మెకానికల్ వెయింగ్ స్కేల్స్లో ఒక 5 కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి షార్ట్ పేమెంట్ కింద. అలాగే ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్ సంబంధించి 14 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ 14 కూడా అన్స్టాంప్డ్ అండి. ప్రతి సంవత్సరం కూడా ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్ వాళ్ళు ఈ ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ వచ్చి వాళ్ళు ఇన్స్పెక్షన్స్ చేస్తారు. ప్లస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా స్టాంపింగ్ చేయించుకోవాలి వెయింగ్ స్కేల్ని. అది కరెక్ట్ ఉందా లేదా అని
వాళ్ళ చేత సరి చేయించి ముద్ర వేయించుకోవాలి. ఆ విధంగా చేయించుకునేటువంటి 14 కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి. అలాగే ఫ్రూట్ షాప్స్లో 3 కేసులు, మెటల్ స్టోర్స్లో 1 కేసు, స్వీట్ షాప్స్లో 2 కేసులు రాసామండి. స్వీట్ షాప్స్లో షార్టేజ్ కేసు ఒకటి దొరికింది. ఆ కేసు కాకుండా 2 కేసెస్ డిక్లరేషన్స్, అంటే ప్యాకేజ్ ఏదైనా కొనుక్కున్నప్పుడు ఆ ప్యాకేజీ మీద ఉండాల్సినటువంటి డిక్లరేషన్స్ అనేవి ఎప్పుడు తయారు చేసింది, ఎవరు తయారు చేశారు, దాని రేట్ ఎంత, దాని వెయిట్ ఎంత, ఇవన్నీ కూడా డిక్లరేషన్స్ అనేవి ఉండాలి. అవన్నీ కూడా వాటి మీద లేవని చెప్పి దాని మీద 1 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇవాళ 26 కేసులు అయితే పెట్టడం జరిగిందండి తెనాలిలో. అలాగే జ్యువెలరీ షాప్స్ కూడా కొన్ని చూసాము. జ్యువెలరీ షాప్స్లో పేమెంట్ కరెక్ట్ ఉంది. కిరాణా మర్చెంట్స్ వాళ్ళు అసోసియేషన్ తరఫున కూడా ఆ షాప్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. వాటిలన్నింటిలో కూడా పేమెంట్ అనేది కరెక్టే ఉంది. వాటిలో ఎక్కడ కూడా మాకు వేరియేషన్ అయితే కనిపించింది. అన్నీ కూడా బాగుంది. అది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయండి. రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్, రెగ్యులర్ కేసులు అనేవి అది కామన్. ఇది కాకుండా ఏమైనా స్పెషల్ డ్రైవ్ అని చెప్పి ప్రత్యేకించి జిల్లా అంతటిని ఇన్స్పెక్టర్స్ ఇక్కడ నుంచి పెట్టించాం. కంప్లైంట్స్ అనేవి కాదండి. ఇది ఆన్ కంప్లైంట్ అంటే ఎవరో నిన్న నాకు ఒక ఆయన ఫోన్ చేసి, మేడం ఇలా మాకు ఈ ఫ్రూట్స్లో మాకు 1/4 కేజీ వరకు షార్ట్ వస్తుందండి 1 కిలోకి అని చెప్పి కంప్లైంట్ ఒక ఆయన ఎవరో ఫోన్ చేసి చెప్పారు. నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాను. మినిస్టర్ గారు ఉండే ఏరియా ఇది. మినిస్టర్ గారు ఉండే ఏరియాలోనే ఇంత షార్ట్ అంటే మరి మిగతా చోట్ల పరిస్థితి సార్ దృష్టికి వెళ్ళిందంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమంటారని చెప్పి సార్ దృష్టికి చెప్పకుండానే మేమే ఇమ్మీడియట్గా వచ్చి యాక్షన్ తీసుకున్నాం. వాళ్ళంతా పారిపోయారు. షాపులు వదిలేసి వాళ్ళు, తోపుడు బళ్ళు వదిలేసి వాళ్ళు స్కేల్స్ కూడా వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది. వాళ్ళని ఇవాళ కాకపోతే రేపైనా కూడా పట్టుకోవడం అనేది జరుగుతుంది. తెనాలి ఆర్టీసీ డిపో నందు డైల్ యువర్ డిఎం కార్యక్రమం జరిగింది. డిపో మేనేజర్ రాజశేఖర్ ప్రయాణికుల నుండి వచ్చిన కాల్స్ ద్వారా వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు. తెనాలి నుండి మచిలీపట్నానికి బస్ సర్వీస్ కావాలని, చిన్నావూరు పార్క్ నుండి విజయవాడకు నడుపుతున్న సర్వీస్ లానే చిన్నావూరు పార్క్ నుండి గుంటూరుకు కూడా సర్వీస్ కావాలని, తెనాలి నుండి పేరేచెర్ల, హైదరాబాద్కు ఏసీ స్లీపర్ బస్సులు ఏర్పాటు చేయాలని మొత్తం 16 మంది ప్రయాణికులు తమ అభిప్రాయాలను తెలియపరిచారని, అవకాశం ఉన్నంత మేర వారి యొక్క అభిప్రాయాలను స్వీకరించి వాటి పరిష్కార దిశగా కృషి చేస్తామని డిపో మేనేజర్ వెల్లడించారు. ఈరోజు డైలీ యువర్ ఏపీఎస్ఆర్టీసీ డిఎం తెనాలి ప్రోగ్రాము ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా సుమారుగా 16 మంది కాలర్స్ మనకి ఫోన్ చేసి వారి ఆర్టీసీ మీద ఉన్న అభిప్రాయాలని కానీ, టయాల్ని కానీ, అదేవిధంగా వారు కోరుకున్న కొత్త బస్సు సర్వీసులు కానీ అడగడం జరిగింది. దానిలో భాగంగా ఒక ప్రయాణికుడు తెనాలి నుంచి మచిలీపట్నానికి బస్సు వేయమని అడగడం జరిగింది. అది మనం కొన్ని రోజుల కిందటే ప్రపోజల్ పెట్టున్నాం. చాలా తొందరలో ప్రపోజల్ వచ్చినట్లా తెనాలి నుంచి మచిలీపట్నానికి కూడా తెనాలి డిపో నుంచి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది చిందావూరు పార్క్ నుంచి మన గుంటూరుకి, ఏదైతే చిందావూరు పార్క్ విజయవాడ ఎలా నడుపుతున్నారో చిందావూరు పార్క్ నుంచి గుంటూరు కూడా నడపమని కొంతమంది ప్రయాణికులు అడిగి ఉన్నారు. అది కూడా చాలా తొందరలో నడుపుతామని చెప్పి ఉన్నాం. ఇవాళ రేపట్లో ఆర్ఎం గారు విజిట్ ఇచ్చిన తర్వాత సార్ పర్మిషన్తో తప్పకుండా మనం తెనాలి చిందావూరు పార్క్ నుంచి గుంటూరుకి నడపడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ప్రయాణికుడు తెనాలి టు పేరేచెర్ల నడపండి అని చెప్పడం జరిగింది. అయితే పేరేచెర్లకి మన గుంటూరు టు డిపో బస్సులు, జేఎన్ఆర్ఎం బస్సులు గత కొన్ని సంవత్సరాల కిందట నడపడం జరిగింది. కాబట్టి ఆ గ్రీవెన్స్ని డిఎం గుంటూరు టు వారికి పంపించడం జరిగింది. వారు కూడా పరిశీలించి ఆ సర్వీస్ని కూడా పెట్టడం జరుగుతుంది. రేషన్ మాఫియాపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శాసన మండలిలో రాష్ట్ర ఆహారం, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తుంటే కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం దారుణమని అన్నారు. కాకినాడలో 13 రైస్ మిల్లులపై గతంలో తనిఖీ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పేద ప్రజలకు అందవలసిన బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా అడ్డుకునేందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంస్కరణలో భాగంగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు కలిసి ఎన్ఓసి సర్టిఫికేట్ ఉంటేనే పోర్ట్ అధికారులు బియ్యం ఎగుమతికి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 1,48,00,000 మంది రేషన్ కార్డుదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మంచి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యాన్ని అందిస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ₹43.40 కొనుగోలు చేసి పేద ప్రజలకు అందిస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమ రవాణా చేయకుండా ప్రజలు అడ్డుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లులపై తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలో స్వయంగా మంత్రి తనిఖీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లాలో అక్రమ రవాణాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాకినాడలో ఈసీ చట్టం 1955 సెక్షన్ 6A కింద మొత్తం 13 కేసులు నమోదు చేయడమే కాక 51,42,110 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. కొందరు హైకోర్టును ఆశ్రయించడం ద్వారా హైకోర్టు సూచన మేరకు నాన్ పీడీఎస్ రైస్ 26,488 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 83,77,00,000 బ్యాంక్ గ్యారంటీ విడుదల చేయడం జరిగిందని తెలిపారు. పీడీఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండియు ఆపరేటర్ల ప్రమేయం ఉందని, కాకినాడ జాయింట్ కలెక్టర్ 8 మంది ఎండియు ఆపరేటర్లకు జరిమానా విధించారని మరియు ఒక ఎండియు ఆపరేటర్ను తొలగించడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒకటి బాంబే కాటా దగ్గర, ఇంకోటి పోర్ట్ ఎంట్రీ దగ్గరనే. అదేవిధంగా మొట్టమొదటిసారి పోలీసు, రెవెన్యూ సిబ్బంది మరియు పౌర సరఫరాల శాఖ నుంచి ముగ్గురిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎన్ఓసి సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటేనే పోర్ట్ అధికారులు ఈ బియ్యాన్ని ఎగుమతి చేయాలనేది ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చి అక్కడ నిబంధనగా మేము ఏర్పాటు చేసి చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో నేను పర్సనల్గా వెళ్తున్నాను, దాడులు చేస్తున్నాను అధ్యక్ష. అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు కదులుతోంది. తప్పకుండా నేను ఇందాక అన్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పెద్ద ఆలోచనతోటి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే భావనతోటి ఇంత భారీ ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమానికి వీళ్ళు కావాలని ఒక క్రైమ్ సిండికేట్, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్గా ఏర్పాటై ఒక మాఫియా లాగా తయారై వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా దీనిపైన కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో రాబోయే రోజుల్లో తప్పకుండా మేము ఇన్వెస్టిగేషన్ లోతుగా తీసుకెళ్లి వీళ్ళు శిక్షించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు నేను ప్రభుత్వం నుంచి మనవి చేస్తున్నాను. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి. ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ FRK అంటోంది అధ్యక్ష, అవి ఉన్నట్టు గుర్తించబడిందని ఈసీ చట్టం 1955 సెక్షన్ 6A కింద మొత్తం 13 కేసులు నమోదు చేయడమైంది. 51,427 మెట్రిక్ టన్నులు బియ్యంని స్వాధీనం చేసుకోవడం అయింది అధ్యక్ష. అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయించగా 26,488 మెట్రిక్ టన్నులు FRK కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడమైంది అధ్యక్ష. గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా 13 కేసులు నమోదు చేసిన అధ్యక్ష. 13 కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు 83,77,00,000 రూపాయల బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ పీడీఎస్ రైస్ అయితే ఉందో నాన్ పీడీఎస్ రైస్ని వాళ్ళకి తిరిగి ఇవ్వమని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, పీడీఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండియు ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష. వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు 9 మంది ఎండియు ఆపరేటర్ల పైన అవకతవకలు పాల్పడుతున్నారు. చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళపైన కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష. కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు 8 మంది ఎండియు ఆపరేటర్లకు జరిమానా విధించారు మరియు ఒక ఎండియు ఆపరేటర్ని తొలగించడం అయింది అధ్యక్ష. తెనాలి రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసులు ఓ ప్రయాణికుడి వద్ద నుండి భారీగా వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా రవాణా చేస్తున్న 35 లక్షలు విలువ చేసి 38 కేజీల వెండిని స్వాధీనం చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తున్నట్లు జీఆర్పీ ఎస్ఐ జి వెంకటాద్రి తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద తనిఖీలు చేపట్టగా శబరి ఎక్స్ప్రెస్లో వచ్చిన తమిళనాడు రాష్ట్రం సెలం ప్రాంతానికి చెందిన హరిరామ్ను గుర్తించడం జరిగిందన్నారు. అతని వద్ద 2 బ్యాగుల్లో ఉన్న 38 కేజీల వెండి వస్తువులను సీజ్ చేసినట్లు చెప్పారు. ఎటువంటి బిల్లులు లేకపోవడంతో వస్తువులను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు.
వెండి విలువ సుమారు 35,10,000 ఉంటుందని ఎస్ఐ వెంకటాద్రి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి అక్రమ రవాణా ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సాధారణ తనిఖీల నిమిత్తము నేను మా హెడ్ కానిస్టేబుల్ మూర్తి, కానిస్టేబుల్ సురేంద్ర, శ్రీనివాస్ వెంటబెట్టుకొని నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు మధ్యవర్తులను ఇద్దరిని వెంటబెట్టుకొని తెనాలి ప్లాట్ఫామ్ నెంబర్ 4లోకి వెళ్ళగా ఒక వ్యక్తి శబరి ఎక్స్ప్రెస్ దిగి 2 బ్యాగులతో ఉండగా మాకు అనుమానం వచ్చి చెక్ చేయగా దాంట్లో ఆ 2 బ్యాగుల్లో 38 కేజీలు, సుమారు 38 కేజీలు గల వర్తు కలిగినటువంటి వెండి ఆభరణాలు కలిగి ఉన్నాడు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టు అఫెన్స్ కనుక దీన్ని పరిగణలో తీసుకొని సరైన బిల్లులు చూపించినందున మేము అతను మా కస్టడీలో తీసుకొని అతను వస్తువులను స్వాధీనపరుచుకొని వెండి వస్తువుల్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపటమైంది. వెండి విలువ 35,10,000 రూపాయల దాకా ఉంటుంది. హరిరామ అనే శీలంకు సంబంధించిన వ్యక్తి, తమిళనాడులోని శీలంకు సంబంధించిన వ్యక్తి, ఇతను ఈ విధంగా ట్రైన్స్లో తీసుకొచ్చి ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నందున నేరంగా పరిగణించి అతను వస్తువులను స్వాధీనపరుచుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం అనేది. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడితే ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ వెండి కానీ బంగారం కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్లో పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పని లేదని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. సుమారు 38 కేజీల వెయిట్ కలిగినటువంటి వెండి నాణ్యంలో దాని వర్త్ విలువ 35 లక్షలు ఉంటుంది సుమారు. పట్టణ బోస్ రోడ్ విస్తరణ పనులకు పురపాలక సంఘ అధికారులు శ్రీకారం చుట్టారు. బోస్ రోడ్లోని పెమ్మసాని థియేటర్ వద్ద నుండి సీతాంబ హోటల్ సెంటర్ వరకు 490 మీటర్ల మేర 40 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధికా రమేష్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్లు కె శ్రీనివాసరావు, సుబ్బారావు, అసిస్టెంట్ ఇంజనీర్లు సూరిబాబు, సునీల్ కుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ, టౌన్ ప్లాన్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున బోస్ రోడ్లని 7వ వార్డు, 15వ వార్డు, 19వ వార్డు ఈ 3 వార్డులకు సంబంధించిన ఈ బోస్ రోడ్ని ఈ రోజున శంకుస్థాపన చేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఇది ఎస్టిమేషన్ చేసి మొత్తం 40 లక్షలకి శాంక్షన్ చేసాం జనరల్ ఫండ్లోని. అలానే మీ అందరికీ తెలిసిన విషయమే, ఎంతో రద్దీగా ఉండేది ఈ రోడ్డు వచ్చేసి. ఎంత ఇబ్బందిగా ఉందంటే ప్రజలకి యాక్సిడెంట్లు జరగటాన చాలా రద్దీగా ఉండేది. కాబట్టి ఈ సమస్య అనేది మేము దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డుని వేయటం జరుగుతుంది. అలానే మన పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రుల వారు, గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్లు, వార్డు మెంబర్స్ అందరూ కూడా. 4 రోజులకి కిందటనే శివాజీ సర్కిల్ నుంచి గాంధీ రోడ్డు వైపు, గాంధీ పార్క్ వరకు రోడ్డుకి ఇరువైపులా రోడ్డు వర్క్ను ప్రారంభించడం అయింది. నేడు ఈ యొక్క బోస్ రోడ్లో డైమండ్ స్టాల్ దగ్గర నుంచి సీతామ్మ హోటల్ వరకు రోడ్డుకి ఇరువైపులా డ్రైన్ ఎక్కడి వరకు ఏది ఉందో అక్కడి వరకు కూడా రోడ్డును ఎక్స్టెండ్ చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. సో 40 lakhsతో ఈ యొక్క వర్క్ శాంక్షన్ అయింది. అందువల్ల ఈ యొక్క రోడ్డును మా యొక్క గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు, చైర్పర్సన్ వారి బృందం అందరూ కలిసి మోడల్ రోడ్డుగా దీన్ని రావాలంటున్నారు. అందులో భాగంగానే ఈ రోడ్డును ఆధునిక పద్ధతులైనటువంటి
డ్రైన్ టు డ్రైన్ వరకు రోడ్డు, డివైడర్ చక్కగా ఆర్నమెంటల్ సెంట్రల్ లైట్లు దీన్ని ఈ విధంగా ఆధునీకరించాలనేసి ఒక లక్ష్యంతో ఉన్నారు. అందుకు అనుగుణంగానే అధికార బృందమైనటువంటి మేమందరం కూడా ఈ యొక్క రోడ్ ఇవాళ గౌరవ సిపి గారితో, గౌరవ స్థానిక వాటర్ అండ్ వైస్ చైర్పర్సన్తో కలిసి ప్రారంభించడం అయింది. 15వ తేదీ తెనాలిలో సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరగనున్న పద్మశ్రీ సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ జీవిత సాఫల్య పురస్కార మహోత్సవం మరియు సూపర్ స్టార్ కృష్ణ సినీ పాటల గానామృతం కార్యక్రమం కళల కానాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సహకారంతో సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ తెనాలి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ జీవితకాల రూపశిల్పి మేకప్ మెన్ చేప్రోలు మాధవరావుకి పురస్కారం మరియు భీమవరం మోహన్ ఆర్కెస్ట్రా వారిచే సూపర్ స్టార్ కృష్ణ మ్యూజికల్ నైట్ అంగరంగ వైభవంగా జరుగుతుందని కృష్ణ అభిమానులు, సినీ ప్రేమికులు పాల్గొని విజయవంతం చేయాలని సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ అధ్యక్ష కార్యదర్శులు ఈదర వెంకట పూర్ణచంద్, తాడివైన హరిప్రసాద్ కోరారు. కృష్ణ గారి చిత్రాలంటే ఇష్టం ఉన్నవారు అందరికీ కూడా రేపు శుక్రవారం నాడు ఒక పెద్ద పండగ రోజు. ఎందుకంటే కృష్ణ గారి 2వ వర్ధంతి కార్యక్రమం కళల కాణాచి వేద గంగోత్రి ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో కృష్ణ వింగ్, కృష్ణ ఫ్యాన్స్ వారంతా కూడా కలిసి రేపు చాలా గొప్ప కార్యక్రమం తెనాలి రామలింగ కళాక్షేత్రంలో ఆ రోజున 5 గంటలకి ఖచ్చితంగా సభ ప్రారంభమవుతుంది. 6 గంటల్లోపు మన నివాళులు అర్పించడానికి మన నక్క ఆనందబాబు గారు, బుద్ధ వెంకన్న గారు, వాళ్ళందరూ కూడా నన్నపనేని రాజ్కుమార్ గారు, ప్రముఖ సినీ నిర్మాత మన శాఖమూరి మల్లయ్య గారు, వీళ్ళందరూ వేయించేస్తారు. ఇదంతా కూడా మా అందరికి కూడా ఉత్తేజం. మేము చెయ్యాలి అని అనుకోగానే కృష్ణ గారి అభిమానులు అంతా కూడా ఎమ్మటే మాకు సహకారంగా బుర్రా సాయి మాధవ్ గారు, మేమున్నాము మీకు తోడుగా, మేము కూడా ఉంటాం కానివ్వండి అని చెప్పని వాళ్ళందరూ కూడా దీనికి చాలా మద్దతు ఇస్తూ ఉన్నారు. వారందరి సహకారంతో ఆ రోజున బుర్రా సాయి మాధవ్ గారు వారందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. కార్యక్రమంలో చిరుకమల్లి సింగారావు, దేవరపల్లి భవానీ, అయినాల మల్లేశ్వరరావు, బడుగు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. రేపు 15 సాయంత్రం సూపర్ స్టార్ కృష్ణ గారి 2వ వర్ధంతి సందర్భంగా కళల కానాక్షి వేద గంగోత్రి వారి సహకారంతో కృష్ణ కల్చర్ వింగ్ మంచి ఆర్కెస్ట్రా మన కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణ అభిమానులు, కృష్ణ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఎవరూ లేరని మా అభిప్రాయం. కృష్ణ అంటే అందరికీ ఇష్టమే. అటువంటి ప్రజలందరూ ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి విజయవంతం చేస్తారని కోరుకుంటూ, కృష్ణ గారిని మాకు కావాల్సిన రీతిలో ఏ గెటప్ అంటే ఆ గెటప్కి మేకప్ వేసి కృష్ణ గారిని ఒక అందగాడిగా ఏ క్యారెక్టర్కి సంబంధించి ఆ క్యారెక్టర్లో సృజించిన మాధవరావు గారికి మేము పురస్కారం ఇచ్చే అదృష్టం మా తెనాలికి కలగజేసినందుకు కళల కానాక్షి అధ్యక్షులు బుర్రా సాయి మాధవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 416వ జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ గాంధీ చౌక్లోని వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం వద్ద భక్తులకు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో హరిప్రసాద్, విశ్వ బ్రాహ్మణ సంఘం తెనాలి అధ్యక్షులు అర్జునరావు, కోసన సురేంద్ర, కర్రి బ్రహ్మ, సిహెచ్ ఆదినారాయణ, దుర్గా తదితరులు పాల్గొన్నారు. తెనాలి గాంధీ చౌక్ నందు వెంచేసి ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 416
సంవత్సర జయంతి కార్యక్రమం అన్నసంతర్ప కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం నందు పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు గుట్టిముక్కల అర్జునరావు గారు, సుంకొల్లి శ్రీనివాస్ గారు, కర్రి బ్రహ్మాజీ గారు తదితరులు పాల్గొని ఉన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో అన్నసంతర్ప కార్యక్రమం జరిగింది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 416వ జయంతి సందర్భంగా తెనాలి పట్టణం నందు గల గాంధీ చౌక్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుడి నందు ఈఓ గారి ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమం దిగ్విజయంగా జరుపుతున్నందుకు విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి మేమందరం ఈఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అన్నవరంలో తెనాలి గాయకులు 2 గంటల పాటు అద్భుతంగా సంకీర్తన గానం చేశారు. బుధవారం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు స్వామివారి తెప్పోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం తెనాలి వారి అన్నమయ్య సంకీర్తన గానామృతం దాదాపు 2 గంటల సేపు అత్యద్భుతంగా గానం జరిగింది. ఈ సంకీర్తన గానంలో సంకీర్తన గురువు కొండపి వసుంధర, బృందం మారా లలిత కుమారి, మాజేటి వాసవి, గుబ్బా లక్ష్మీకుమారి, నంబూరి వినతి, లక్కరాజు కనకదుర్గ, కంబంపాటి లీలా రత్నకుమారి గానం చేయగా తబలపై సాయి, కీబోర్డుపై పెద్దిరాజు వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. సైనైడ్ కేసుల్లో నిందితులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల 2 నెలల క్రితం తల్లి రమణమ్మ, కూతురు వెంకటేశ్వరమ్మ, తల్లి కూతురు కలిసి చేసిన సైనైడ్ హత్యలు తీవ్ర సంచలనం రేపాయి. అప్పులు తీసుకొని చెల్లింపుల విషయంలో జాప్యం చేస్తూ సైనైడ్తో హత్యలకు పాల్పడుతూ జైలుకు వెళ్లిన తల్లి కూతురు గత 4 రోజుల క్రితం జైలు నుండి విడుదలైన తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో సొంత ఇంటికి చేరుకోవడంతో స్థానికులు తల్లి కూతురుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన తల్లి కూతుళ్లు పరిచయస్తుల వద్ద నుండి వడ్డీకి అప్పులు చేస్తూ కట్టే క్రమంలో అప్పు ఇచ్చిన వారినే సైనైడ్తో హతమారుస్తూ నిందితులు జైలుకు వెళ్లి రిమాండ్లు పూర్తి అవడంతో పట్టణానికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు తల్లి కూతురు హత్యలకు పాల్పడ్డారని, వారు తిరిగి ఇక్కడికి వచ్చి తమ మధ్య ఉండటాన్ని భయానికి లోను అవుతున్నామని, తాము ప్రశాంతంగా ఉండలేము అనే క్రమంలో తల్లి కూతుర్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కూతురు వెంకటేశ్వరమ్మ ఇంట్లోకి వెళ్లి తలను గాయపరుచుకుందని స్థానికులు తెలిపారు. గాయపడ్డ వెంకటేశ్వరమ్మను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన తెలుసుకున్న పోలీసులు స్థానికులను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ చేపట్టారు. దాడి ఘటన జరగక ముందు ఎడ్లలింగయ్య కాలనీ స్థానికులు పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ ఇళ్ల మధ్య తల్లి కూతుళ్లు ఉండటం తమకు సురక్షితం కాదని, తల్లి కూతుర్ని అక్కడి నుండి పంపించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై 3 టౌన్ పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ స్థానికులు తన ఇంటి మీదకి వచ్చి ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా చెప్పి తనపై దాడి చేసినట్లు తెలిపారు. నా పేరు వెంకటేశ్వరి అండి, ఎడ్లింగి కాలనీ తెనాలి. వచ్చి 4 రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా పిల్లల్ని పెట్టుకొని రోడ్డు మీద ఉంటున్నామండి. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉండలేక పొద్దున ఇంటికి వెళ్ళాం. మా ఇంటికి పడుకొని ఉంటే వచ్చి తలుపులు పగలు కొట్టేసి తలకే పగలు కొట్టారు. పిల్లల మీదకి వెళ్తుంటే ఇంక నేను అడ్డు వచ్చేసరికి నన్ను గోడకేసి గుద్ది బాగా కొట్టి కింద కూడా చేతులు పెట్టి కర్రలతో కొట్టారు. రసూలిల్లా, తమీజు, షైనాజు, అనురాధ, తహేరా అనే అమ్మాయి ఇంటికి రావద్దు, మీరు ఆ పక్కన వాళ్ళని చంపుతున్నారని. కానీ మాకే సంబంధం లేదండి, బెయిల్తో బయటకు వచ్చాము మేము. నా పిల్లల కోసం పిల్లలు ఎక్కడ ఉంటారనేది మా ఇంటికి మేము వెళ్ళాము. సైనైడ్ కేసు అండి, 2 నెలలు అవుతుంది.
చెప్పాము, ఫోటోలు అవి తీసుకున్నారు, ఇంకా కంప్లైంట్ రాసుకోలేదు. పవర్ లిఫ్టింగ్ పోటీలో శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ పాఠశాల విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు జగ్గయ్యపేటలో జరిగిన అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీలో ధనాల తనుశ్రీ క్లాసిక్ లో సబ్ జూనియర్ మరియు సీనియర్ భాగాలలో బంగారు పతకం మరియు ఎక్విప్డ్ సబ్ జూనియర్ విభాగంలో బంగారు పతకం పొందినట్లు శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలాబీ తెలిపారు. 84 కేజీల విభాగంలో పాల్గొందని బ్యాక్ స్క్వాడ్ 55 కేజీలు, బెంచ్ ప్రెస్ 85 కేజీలు, డెడ్ లిఫ్ట్ 85 కేజీలు, మొత్తం 165 కేజీలు లిఫ్ట్ చేసినట్టు మరియు భీమవరంలో రాష్ట్ర స్థాయి మల్కం పోటీలో పాల్గొన్న 7 విద్యార్థులకు పావని శ్రీ విద్య, సిహెచ్ కావ్యసాయి, సుధా అమృత, ఇంద్రనాయక్, ఎస్కే సుహానా, శివయ్య, చైతన్యలకు మరియు గాజువాక ఆత్మకూరులో జరిగిన నెట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొన్న 4 విద్యార్థులకు పమిడి శ్రీ గణేష్, సత్యవాణి, ఎడ్ల తరుణ్, ఎస్డి సాహిరాలకు మరియు నక్కలపల్లిలో జరిగిన హాకీ పోటీలలో పాల్గొన్న చందనకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్ కుమారి, కొడాలి గోవర్ధన మరియు ఎన్సీసీ ఆఫీసర్ పరిసర్ సర్దార్ తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక. పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన లీగల్ మెట్రాలజీ అధికారులు. తూకాలలో మోసాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు. బోస్ రోడ్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టిన పురపాలక సంఘం. శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.